హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. సాటర్‌డే గుడిలో భజన చేయించాలి. అందుకని పూలు కుడుతున్నాను. చాలా పూలు ఉన్నాయి. చేత్తో అల్లితే చాలా టైం పడుతుంది నాకు. అందుకని సూదితోనే కుడుతున్నాను. సాటర్‌డే మార్నింగ్ అంటే 5:30, 6 లోపలే అభిషేకం చేయిస్తారు. అందుకని ఫ్రైడేనే పూలు కుట్టేసుకుంటున్నాను. సాటర్‌డే మార్నింగ్ అభిషేకం అయిపోయిన తర్వాత బొబ్బట్లు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. పాప బోర్ల పడింది. సో, అది ఫస్ట్ మైల్‌స్టోన్ కాబట్టి కొద్దిగా సెలబ్రేషన్ లాగా ఉంటుందని మెమరీ కోసం బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను. నేను బొబ్బట్లు చేయడం ఫస్ట్ టైమ్. ముందు అసలు తెలీదు నాకెలా చేయాలో కూడా. రెసిపీ కూడా ఎవరిని అడగలేదు. జస్ట్ యూట్యూబ్‌లో ఎలా చేయాలి ప్రాసెస్ చూసుకున్నాను. ఆల్సో ఇంగ్రీడియెంట్స్ కూడా. కావాల్సినవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఐ మీన్ 4 ఇంగ్రీడియెంట్సే. ఆహ్, బెల్లము, పచ్చెనగ బెడలు, మైదా పిండి అండ్ గోధుమ పిండి. ఇవి ఇంట్లో ఉన్నాయి. సో, అందుకే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పచ్చెనగ బెడలు పూర్ణం చేయకముందే ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. దాని తర్వాత కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కు మిక్సీలో మిక్స్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మా మిక్సీ సరిగ్గా లేదు. అందుకని అది కంప్లీట్‌గా మిక్స్ అవ్వలేదు. నేను ఏవి మెజర్‌మెంట్స్‌లో తీసుకోలేదు. జస్ట్ ఎంత పచ్చెనగ బెడల్లో తీసుకున్నానో దానికంటే కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను. ప్యాన్‌లో మిక్స్ చేసుకున్నాను. పూర్ణం ప్రిపేర్ చేసుకున్నా. పచ్చెనగ బెడలు 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానని చెప్పాను గదా! అదే టైంలో పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. మైదా పిండి, కొద్దిగా తక్కువ గోధుమ పిండి 2 మిక్స్ చేసి పిండి కలిపి పెట్టుకున్నా. ఇలా పూర్ణము పిండి మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకొని చపాతీలాగా రుద్దుకున్నాననమాట. చాలా జాగ్రత్తగా రుద్దుకున్నాను. పూర్ణం బయటికి రాకుండా. ఒకవేళ పడితే పూర్ణం బయటికొస్తే రుద్దేకి అస్సలవ్వదు. ఎందుకంటే అది అతుక్కుంటుంది రుద్దే కట్టెకి. అందుకని జాగ్రత్తగా చపాతీ షేప్‌లో రుద్దుకున్నా. రుద్దడానికి నేను పొడి పిండినే యూజ్ చేశాను. ఎందుకంటే ఇంట్లో నెయ్యి చాలా తక్కువ ఉండింది. కాల్చేటప్పుడు నెయ్యి యూజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు పొడి పిండితోనే రుద్దేశాను. మా హస్బెండ్ నేను ఇలా కిచెన్‌లో కష్టపడినప్పుడల్లా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇలా నేను రుద్దిస్తుంటే తను కాల్చిస్తూ ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్క పనిలో నాకు చాలా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్. అలానే నా ప్రెగ్నెన్సీలో అయితే చాలా హెల్ప్ చేశాడు. వితౌట్ మై హస్బెండ్ ఐయామ్ నథింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బొబ్బట్లు చాలా టేస్టీగా వచ్చాయి. మహి అయితే చాలా బావున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. యాపిల్ ఎగ్జాక్ట్‌గా ఇంక 10 డేస్‌లో ఫోర్త్ మంత్ కంప్లీట్ అవుతుందనంగా ఫెబ్ 13థ్ బోర్ల పడింది. నా పాటికి నేను బట్టలు ఫోల్డ్ చేసుకొని ర్యాక్‌లో పెడుతున్నానా, బోర్ల పడిపోయింది. ఇంక చూస్తూ ఉంది ఇంక నన్నెవరు చూడట్లేదా అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్నని తీసుకొనొచ్చి మరీ చూపించాను. చూడు బోర్ల పడింది అని. అప్పుడు మహి ఇంట్లో లేడు. బయటెళ్ళున్నాడనమాట. ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్‌కెళ్ళాడు. నేను కాల్ చేసి, వీడియో కాల్ చేసి మరీ చూపించాను. చూడు బోర్ల పడింది అని. వన్స్ బోర్ల పడడం స్టార్ట్ చేసిందా, ఇంక బోర్ల పడుతూనే ఉంది. నాకైతే భయము. అయ్యో! ఎక్కడ కింద పడిపోతుందో, ఎక్కడ తల తగిలించుకుంటుందో అని ఇంక కాపలా కాయడమే అయిపోయింది నాకు. ఈవినింగ్ గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళాను. 6కి అలా పాపను గానే తీసుకెళ్ళాను. 6కి దీపం పెట్టేసిన తర్వాత 7:30 ఆర్ 8కి అలా భజనలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ టెంకాయ ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళాలి. నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. పోస్ట్‌పార్టమ్ హెయిర్ ఫాల్ వల్ల చాలా హెయిర్ పోయింది. అందులోను ఈ 1 వీక్ ఈ గుడిలో దీపం ముట్టించాను గదా! 1 వీక్ తలస్నానం చేసి అసలు దువ్వేకే కాలేదు. అంతా చిక్కులు పడిపోయి చాలా హెయిర్ పోయింది. యాక్చువల్‌గా మేము లడ్డు పెట్టిద్దామని ప్లాన్ ఉండే. మా అత్త వాళ్ళ ఊర్లో లడ్డు చేయిస్తారనమాట. చాలా బావుంటుంది లడ్డు. అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ గుడిలో ప్రసాదంగా ఇద్దామని ప్లాన్ ఉండింది. బట్ ఊర్లో బ్రిడ్జ్ పడుతుందని చెప్పాను గదా! అక్కడ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యాయన్నమాట. రోడ్ బ్లాక్ చేశారు. వెహికల్స్ పోవడానికి అస్సలు కుదరలేదు. అందుకని ఇంట్లోనే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము.
జై శ్రీరామ్. యాపిల్ కూడా తీసుకెళ్ళాను భజనకి. బట్ లోపల కూర్చోబెట్టలేదు. దాని ఎదురుగానే ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద కూర్చున్నాము. ఎందుకంటే అన్ని సౌండ్స్ ఇంతవరకు వినలేదు. సో, భయపడుతుందేమో అని చెప్పి అక్కడే కూర్చున్నాం. ప్రసాదం పంచేసిన తర్వాత ఇంటికెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ శారదా మహేష్.